రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత డబ్బుతో మూటాముళ్లే సర్దుకొని రాష్ట్రం నుంచి పారిపోతారు అని విజయవాడ లోక్సభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కేశినేని నాని అన్నారు. సీఎం వైఎస్ జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ, పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు మాత్రం ధనికుల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. సమాజం బాగుండాలని వైఎస్ జగన్ కృషి చేస్తుంటే బాబు మాత్రం తన కొడుకు కోసం తపన పడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్లా పనిచేసేవారు ఈ దేశంలోనే ఎవరూ లేరన్నారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోనే సుమారు 2.50 లక్షల కోట్లు జమ చేశారని, ఆ భగవంతుడే సీఎం జగన్ రూపంలో పేదలకు మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పేదల కోసం సీఎం జగన్ ఎన్ని చేస్తుంటే రాష్ట్రం దివాలా తీసింది అంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న చిన్న రోడ్ల ఫోటోలు తీసి పచ్చపత్రికలో పెద్దగా ప్రచురిస్తున్నారని, తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగానే ఉన్నాయని నాని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆసరా కింద విజయవాడ నగరంలోని పొదుపు సంఘాల మహిళలకు 350 కోట్లు ఇచ్చారంటే పేదల పట్ల సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్నత విద్య చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.